నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. వంకర బుద్ధి ఓవైసీ ఏది నేరుగా మాట్లాడరు. పైకి సీనియర్ పార్లమెంటేరియన్గా రూల్ ఆఫ్ లాపై పట్టున్నట్టుగా ఫోజులు ఇచ్చే అసదుద్దీన్ ఓవైసీ లోపల అసహ్యించుకునే అల్పత్వం ఉంటుంది. తన వక్రబుద్ధిని దాచుకోనికి ద్వంద్వార్థాలు వచ్చే మాటలను వాడుతూ ఉంటాడు. తాను ఉద్దేశించిన ప్రేక్షకులకు సరిగ్గానే అర్థమయ్యేలా చెబుతూనే మిగతా వారికి అందులో దోషమేమీ లేనట్టుగా కనిపించేలా ప్రసంగించడం, ట్వీట్లు చేసుడు ఓవైసీ విపరీత బుద్ధికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఇటువంటి కుయుక్తినే ఓవైసీ మరోసారి ప్రదర్శించిండు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆట తీరును ప్రశంసిస్తూ పూరా ఖోల్ దియే పాషా అంటూ హైదరాబాదీ ద్వంద్వార్థ సామెతను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సిరాజ్ను ప్రశంసించడంలో తప్పులేదు. ఓవైసీ ఉద్దేశం కేవలం అభినందన మాత్రమే కాదు, అవహేళన కూడా. సిరాజ్ గురించి గొప్పగా మాట్లాడడం అవహేళన కాదు, భారత్ జట్టులో మావాడే వనగాడు అనే ఉద్దేశాన్ని ధ్వనించేలా మాట్లాడటం. క్రీడాకారులకు మతం అంటగట్టి ప్రతిభను ఒక వర్గానికి ఆపాదించడం ఓవైసీ ఉద్దేశం. సిరాజ్ విషయంలో ఓవైసీ స్పందించడం ఇది తొలిసారి కూడా కాదు. గతంలోనూ సిరాజ్కు సరైన ప్రోత్సాహం లేదని, లేకపోయినా రాణిస్తున్నాడంటూ అవకాశాలు సృష్టించుకున్న ఇతర క్రీడాకారులను పరోక్షంగా అవమానించిండు. అనాదిగా జనశ్రుతిలో ఉండిపోయిన సామెతలకు అనేక అర్థాలు ఉంటాయి. బూతులు, వ్యంగ్యము, అపహాస్యం, ప్రతీకారం ధ్వనించే సామెతలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా హైదరాబాదీ ఉర్దూ సామెతల్లో గణనీయంగా బూతు, వ్యంగ్యం ధ్వనించే సామెతలే చాలా అధికం. తాజాగా సిరాజ్ విషయంలో ఓవైసీ ప్రస్తావించిన పూరా ఖోల్ దియే పాషా సామెతకు అనేక అర్థాలున్నాయి. ఈ సామెతను ప్రస్తావిస్తే ఏ అర్థం వస్తుందో, జనాలకు ఏం అర్థమవుతుందో ఓవైసీకి బాగా తెలుసు. చాలా సందర్భాల్లో భిన్న కాలాల్లో పుట్టుకు వచ్చిన సామెతలు తర్వాత కాలంలో అసలు అర్థాన్ని కోల్పోయి విపరీత అర్థాలను సంతరించుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో పూరా ఖోల్ దియే పాషా కూడా ఒకటి. సాహస ప్రదర్శనను సూచించే పూరా ఖోల్ దియే పాషా తర్వాత కాలంలో పరమ బూతుగా మారిపోయింది. పాత బస్తీలో పూరా ఖోల్ దియే పాషా అంటే ఈ అర్థమే స్ఫురిస్తుంది అందరికీ. ఓవైసీ ఉద్దేశం బయటి ప్రపంచానికి సాహసాన్ని సూచించేదే, కానీ తన ప్రేక్షకులకు ఏం అర్థమవుతుందనేది ఓవైసీకి స్పష్టంగా తెలుసు. అంగాంగ ప్రదర్శనను సూచించేదిగా స్థిరపడిన సామెతను ఇతర మతాలను అవమానించే ఉద్దేశంతో ఓవైసీ వాడిండు. ఇప్పుడే కాదు, గతంలో ఇంతకన్నా అభ్యంతరకరమైన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశాడు ఓవైసీ. 8 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన మిలాదున్ నబీ వేడుకల్లో పాల్గొన్న ఓవైసీ ముస్లింలను ఉద్దేశించి ఓ ప్రసంగం చేసిండు. ఉపన్యాసంలో హిందువుల పటుత్వ శక్తి గురించి పరమ ద్వేషపూరితమైన వ్యాఖ్యలు కూడా చేసిండు. ఔరంగజేబ్లోని తారా పాన్ షాప్లో 5,000 పెట్టి హిందువులు పాన్ కొనుక్కొని తింటే వారి పటుత్వ శక్తికి అంతులేదంటూ తన నీచ బుద్ధిని ప్రదర్శిస్తూ ముస్లింలకు అవసరం లేదని, కావలసినంత మందిని కనగల శక్తి ఉందంటూ మాటలను మాట్లాడాడు. హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ ఇచ్చిన వికృత సమాధానం ఇది. ఓవైసీని ఎవరూ తీవ్రస్వరంతో విమర్శించినందుకు రెచ్చిపోతా ఉన్నాడు. కానీ ఇదే హైదరాబాదీ సామెతలతో గాలి తీస్తే ఊరుకుంటాడు. అయోధ్య రామ మందిర నిర్మాణం, వక్ఫ్ చట్ట సవరణ, ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు, 370 రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, అక్రమ వలసదారుల ఓటర్ల గుర్తింపు మొదలైనప్పటి నుంచి ఓవైసీలో అసహనం తారాస్థాయిలో పెరిగిపోయింది. ఓవైసీ అసహనాన్ని చెప్పేందుకు ఊపర్ షెర్వాని అందర్ పరేషాని అనే హైదరాబాదీ సామెతను మనం ఖచ్చితంగా ప్రయోగించవచ్చు. కామెంట్ల రూపంలో ఏం ప్రయోగిస్తారో ప్రయోగించరబ్బా. మీకు కూడా సామెతలు బాగా తెలుసు కదా. ఆపరేషన్ పోలోలో యూనియన్ సైన్యాలు నిజాంను లొంగ తీసుకున్న తర్వాత కాలంలో మజ్లిస్ పగ్గాలు రజాకర్ల సృష్టికర్త ఖాసిం రిజ్వీ నుంచి ఓవైసీ తాత అబ్దుల్ వాహిద్ ఓవైసీ చేతికి వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి ఇవి వచ్చినాయి. సలావుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో మజ్లిస్ విస్తరించింది, అయితే పూర్తి స్థాయిలో విస్తరించలేదు. అప్పటికి అసదుద్దీన్ ఓవైసీ పగ్గాలు చేపట్టిన తర్వాత విస్తరణ కాస్త ఎన్నికల ఫలితాలను చేపట్టింది. విద్వేషం పాలు పెరిగింది చాలా. మతాల మధ్య కార్పణ్యాన్ని అసదుద్దీన్ ఓవైసీ పద్ధతి ప్రకారం పెంచుతూ వచ్చింది. సలావుద్దీన్ కాలంలో అల్లర్లు చెలరేగి డజన్ల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. అసదుద్దీన్ ఓవైసీ కాలంలో గత అల్లర్ల వల్ల ఏర్పడిన మతస్పర్ధను స్థిరీకరించి దాన్నే ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు. దీన్ని చెప్పేందుకు బాప్ 1 నెంబర్, ఈ బేటా 10 నెంబర్ అనే పాపులర్ హైదరాబాదీ సామెతను కూడా మనం మాట్లాడవచ్చు. అనేక సందర్భాలలో ప్రధాని గురించి మాట్లాడుతూ వెటకారపు ధ్వనిలో మేరే ప్యారే అంటూ హీనత్వాన్ని ప్రదర్శిస్తాడు. మేరే ప్యారే అనే మాటను అమాయకుడా అనే అర్థంలో కూడా ప్రయోగిస్తూ ఉంటారు. ప్రియ ప్రధాని అని కూడా అంటారు. కానీ ఓవైసీ ఉద్దేశం బయటకు ప్రియ ప్రధాని, కానీ ఆయన స్వరంలో ధ్వనించేది మాత్రం మరొకటని ఉపన్యాస ధోరణి చూస్తే ఎవరికన్నా తెలుస్తుంది. చట్టసభల్లో ఉన్న సీనియర్ పార్లమెంటేరియన్కు ఉండాల్సిన కనీస సంస్కారం, అర్హత ఓవైసీకి లేవు. పార్లమెంట్లో చాలా గంభీరమైన ఉపన్యాసాలు, రాజ్యాంగ ఊటంకింపులు చేసి ఓవైసీ జనావరణంలోకి రాగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటూ ఉంటాడు. జనాన్ని ఉద్రేకపరచడం, ఉన్మాదంలోకి లాగుడే ఓవైసీ బహిరంగ సభల ఉపన్యాసాల ధోరణి. భారతదేశంలో క్రీడా రంగాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర ఇప్పుడు జరుగుతున్నదేం కాదు. రవిశాస్త్రి, టెండూల్కర్, జడేజా, గవాస్కర్, కపిల్ దేవులు భారత్ జట్టులో ఉన్న కాలంలో భారత్ క్రికెట్ మొత్తం బ్రాహ్మణ జట్ల విషకౌగిరిలో ఉందంటూ ఇంగ్లీషు, మరాఠీ పత్రికల్లో కథనాలు చాలా విలువన్నాయి.
మ్యాచ్ ఫిక్సింగ్లో అజరుద్దీన్ దొరికిపోయినప్పుడు ముస్లిం కాబట్టి మాత్రమే బలిపశువును చేసిరంటూ విమర్శలు వచ్చినాయి. అసదుద్దీన్ ఉద్దేశం సిరాజ్ను అభినందించడం మాత్రమే కాదు, భారత క్రీడారంగ విజయంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పే ఉద్దేశం. ఓవైసీ పూరా ఖోల్ దియే పాషా కామెంట్కు సిరాజ్ స్పందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ చీరింగ్ ఫర్ మీ అంటూ రీట్వీట్ కూడా చేసిండు. సిరాజ్ ప్రతిస్పందనను అభ్యంతర పెట్టలేం, కానీ నేతల ప్రశంసల్లో అసలు ఉద్దేశాలను గమనించకుండా క్రీడాకారులు ప్రతిస్పందిస్తే క్రీడాభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. పరిణితి గల క్రీడాకారులు గమనించాలి ఈ విషయాన్ని. సో ఈ విషయం మీకు ఎట్లా అర్థమైంది, ఆయన ఏం మాట్లాడింది అనుకుంటున్నారు మీరు అనేది కూడా కామెంట్ రూపంలో ఒకసారి తెలిపే ప్రయత్నం చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను, ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడడానికి వచ్చినాం, చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్పా.